ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఈ జాబ్కి కావాల్సిన అర్హతలు, విద్యార్హతలు అన్నీ చూద్దాం. నోటిఫికేషన్లో ఉన్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్లు చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే 21 అక్టోబర్లో 2025లో మొదలైంది. ఆన్లైన్ క్లోజింగ్ డేట్ వచ్చి 20 నవంబర్ 2025 మిడ్నైట్ వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అయితే 20 నవంబర్ వరకు లాస్ట్ డేట్. పేమెంట్ చేయడానికి అయితే 22. అలాగే మనం చేసిన తర్వాత అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మోడిఫికేషన్ విండో ఓపెన్ అవుతుంది. 23 నుంచి 2/12 అంటే డిసెంబర్ నెల వరకు చేసుకోవచ్చు. ఎన్టీపీసీలో ఉన్న పోస్టులు చూసుకున్నట్టయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ 6 జాబ్ అయితే ఉంటుంది. ఇనిషియల్ పే అయితే 3500. అలాగే 161 పోస్టులు అనేవి అన్ని ఆర్ఆర్బీలు కలిపి ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిట్ ఏమో 18 to 33. అలాగే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ లెవెల్ 4 జాబ్ అనేది ఉంది. అయితే 59 పోస్టులు ఆర్ఆర్బీస్ కలిపి ఉన్నాయి. ఇక్కడ మనం మొత్తం చూసుకున్నట్లయితే 5810 నోటిఫికేషన్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు చూస్తే ఓసీ మరియు ఓబీసీ అభ్యర్థులకు 500 అనేది మనం ముందుగా పే చేయాలి. తర్వాత మనం CBT 1 ఎగ్జామ్ హాజరైన తర్వాత మనకి 400 అనేవి రీఫండ్ అవుతుంది. మనం ఫస్ట్ అయితే 500 అనేది పేమెంట్ చేయాలి. అలాగే SC ST ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్, PWD, అలాగే ఫీమేల్, ట్రాన్స్జెండర్, EBC కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయితే 250 చేయాలి. తర్వాత వాళ్ళకి మొత్తం రీఫండ్ అవుతుంది. వాళ్ళకి ఫీజు అనేది 0. పేమెంట్ అనేది ఆన్లైన్లోను మాత్రమే చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే డెబిట్ కార్డులు, UPI ద్వారా మాత్రమే చేయాలి. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకున్నట్లయితే స్టేజ్ 1 CBT ఉంటుంది. CBT అన్ని పోస్టులకి ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది. జనరల్ అవేర్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ అనేది 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. అయితే ఇందులో 1/3 అనేది నెగిటివ్ ఉంటుంది. ఎవరైతే CBT 1లో హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాడిని CBT 2కి తీస్తారనమాట. సో CBT 1లో మనం మ్యాథమెటిక్స్ సిలబస్ అయితే ఇచ్చారు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్. అలాగే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ అంటే ఎవరైతే 1:15 రేషియోలో కమ్యూనిటీ వైజ్ అయితే తీస్తారు. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ అనేది పెడతారు. ఇక్కడ కూడా 90 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3. ఇక్కడ కూడా జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో ఈ మూడింటి నుంచి 120 క్వశ్చన్లు అడుగుతారు. 120 మార్కులకి. ఇక్కడ మ్యాథమెటిక్స్, అలాగే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయన్నమాట. తర్వాత ఇది అయిన తర్వాత CBT ఎగ్జామ్ ఉంటుంది కొన్ని పోస్టులకి. మళ్ళీ CBAT, అలాగే కొన్ని పోస్టులకి CBST అనేది ఉంటుందన్నమాట. చూసుకున్నట్లయితే CBTS కంప్యూటర్ బేస్డ్ టైపింగ్, అలాగే CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, గూడ్స్ మేనేజర్ లెవెల్ 5 అనేది ఓన్లీ 2 స్టేజెస్ ఉంటుంది. థర్డ్ స్కిల్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా ఏ టెస్ట్ ఉండదు. స్టేషన్ మాస్టర్, అలాగే మిగిలిన వాటికి స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ కంట్రోల్కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే సీనియర్ క్లర్క్కి, అలాగే జూనియర్ అసిస్టెంట్
వీళ్ళకైతే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్కి వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే వారికి యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రావెల్ పాస్ అనేది ఇస్తారు. వాళ్ళు చెప్పిన సైజ్లో మాత్రమే PDF ఫార్మాట్లో చేసుకొని ఉంచుకోండి. అలాగే ఇంకా మనకి చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మన సిగ్నేచర్ అనేది సరిగ్గా చేయకపోతే రిజెక్ట్ అవుతుంది అన్నమాట. మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కానీ అలాగే ఇతర ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ వాడితే అక్కడ మనకి రిజెక్ట్ అవుతుంది. మనం వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే వాడాలి. అలాగే ఇంకా సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి అనేది చూసుకున్నట్లయితే 30 KB నుంచి 49 KB వరకు అయితే ఉండాలి. అది JPG కానీ JPG ఫార్మాట్లో కానీ ఉండాలి. అలాగే 100 dpi రెజల్యూషన్లో ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయడం అవుతుంది. మనం లైవ్లో మనం ఎటువంటి ఫోటోగ్రాఫ్ ముందు చేయవసరం లేదు. నార్మల్గా మనం లైవ్ పర్సన్ అయితే ఫామ్ ఫిల్ చేసినప్పుడు లైవ్ ఫోటో అడగడం జరుగుతుంది. మనం మొబైల్ లేదా లేకపోతే ల్యాప్టాప్స్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు లైవ్ ఫోటో ఆప్షన్ అయితే వస్తుంది. వెబ్ కెమెరా మొబైల్లో అప్లై చేస్తే ఈ స్క్రీన్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దాని ద్వారా మనం తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు మనం కొంచెం నీట్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేవి డార్క్ లేకుండా, అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్ని వైట్ బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ వైట్ అంటే కలర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్లో ఏమీ ఉండకుండా చూసుకోవాలి. అలాగే గ్లాసెస్ అలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ RRBs యొక్క లింక్స్ అనేది ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. చూసి మీరు వెళ్ళి ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి మనకి డిగ్రీ ఉంటే చాలు. డిగ్రీ ఉంటే అలాగే కొన్ని పోస్టులకి మనకు టైపింగ్ కావాలి కాబట్టి మనకు టైపింగ్ ప్రొఫిషియన్సీ అనేది కూడా కొంచెం వస్తే మిగిలిన పోస్టులకి మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే మనం క్వాలిఫై అయితే మనకు ఆ పోస్ట్ రావడం అనేది జరుగుతుంది. సో టైపింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే టైపింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. డిగ్రీ ఉన్నవారు ఎవరైనా బీటెక్ చేసినా లేకపోతే BSc ఏది చేసినా సరే కానీ మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. జోన్ల వైజ్గా చూసుకున్నట్లయితే మనకు అహ్మదాబాద్ జోన్లో చూసుకుంటే మొత్తం టోటల్ అనేది 79 అప్లికేషన్ టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అజ్మీర్లో అయితే 345 ఉంది. తర్వాత చూసుకుంటే బెంగళూరులో 241 ఉన్నాయి. భోపాల్ 382, భువనేశ్వర్ 231, బిలాస్పూర్ 864, చండీగఢ్ 199, చెన్నై 187, గోరఖ్పూర్ 111, గౌహటి 56, శ్రీనగర్ జమ్మూ శ్రీనగర్ 32, కోల్కత్తా 685, మాండ్లా 522, ముంబై 596, ముజఫర్ 21, పాట్నా 23, ప్రయాగ్రాజ్ 110, రాంచీ 651, అలాగే సికింద్రాబాద్ 396. సికింద్రాబాద్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సికింద్రాబాద్ జోన్ కింద వస్తాం. అలాగే సిలిగిరి 21, టోటల్ మొత్తం తిరువనంతపురం అయితే 602. టోటల్ చూసుకున్నట్లయితే 5810 నోటిఫికేషన్లు అయితే వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ అన్రిజర్వ్ చూసుకుంటే 2321, SC చూసుకుంటే 922,
అలాగే ఎస్టీ చూసుకుంటే 457, ఓబీసీ చూసుకుంటే 1508 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 5,810 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.